ప్లీజ్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్ తెలుగుడి సత్తా. సో ఈరోజు మన స్టూడియోలో ఎంతో మంది కామెడియన్స్ వచ్చారు, ఒక యాంకర్ వచ్చారు. హలో బీఆర్కే న్యూస్కు మనం వచ్చాం, మనం బీఆర్కే న్యూస్ని పిలవాలి, అర్థమైందా? కాదు అంటే ఛానల్కి వచ్చాం కదా, ఏదో చేద్దామని అనుకుంటున్నాను నేను. మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? చాలాసేపు అంటే యాక్చువల్గా నాకేం చెప్పారంటే వీళ్ళంతా వస్తారు, కామెడీ చేస్తారని చెప్పన్నారండి. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మీరు చేస్తారేమో అని. ఏం కామెడీ చేయట్లేదు. అంటే పండగ స్పెషల్ ఆ జోష్ ఏదండి, అంటే జబర్దస్త్ లో ఆ ఛానల్లో వస్తుంది సినిమా, చూసుకోవచ్చు. అది జోష్ అంటే ఇప్పుడు సినిమా న్యూస్ ఛానల్. యాక్చువల్గా నవీన్ గారు, జీవన్ గారు చెప్పింది కరెక్టే అన్నమాట కదా. ఏం చెప్పాడు అతను? గ్యాప్ వచ్చింది కదా, అది ఫిల్ చేస్తున్నారు, ఫిల్ చేసుకుంటుండే. మీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుండంటే, ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, ఎక్కడ పంచులేయాలో అర్థం కావట్లేదు, ఇంట్లో వేస్తూ ఊరుకోవట్లేదు. గ్యాప్ వచ్చింది జబర్దస్త్ కానీ అదే నేనేమనుకుంటే గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ గ్యాపే కదా సార్ అది. మీరు అప్పటి నుంచి మాట్లాడుతుంటే మీ పేరులో ఉన్న వీణ నాకు గుర్తొస్తుంది సార్. నా వీణ అనే దాన్ని బాగా లాగుతా ఉన్నారు సార్. లాగి తీగలు ఎప్పుడో తెగిపోయింది. నవీన్ గారు ఆయన వాయించుకుంటున్నారు. నా పేరు నవీన్ కాబట్టి నవీన, నా వీణ ఓ నా వీణ నేనే వాయించుకోవాలన్నమాట. గంట నుంచి ఆయన వీణ వాయిస్తున్నాడు. పాపారావు గారు చెప్పండి మీరు. ఏం లేదు మేడం, నా వీణ ఎవరు వాయిస్తారో అని చూస్తున్నాం. నా వీణ వాయిస్తారు, మీరే వాయించుకోవాలి. తమ్ముడు నీ పేరు నవీనా? పాపారావు. పాపారావు పేరుకు ఏ వీణ ఎక్కడ వస్తుందా బాబు? నువ్వు పెట్టు రాదు, నువ్వు పెట్టు రాదు. ఎందుకు ఏం పెట్టమంటావు? అన్న ఉన్నాడా? అన్నా సరే. సో మనం జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జబర్దస్త్ లో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మేడం నన్ను ఒక్క నిమిషం పెట్రోల్ లేకుండా అదే డబ్బులు తీసుకుని వెళ్ళిండు. అంటే అక్కడి వరకు వెళ్ళాలంటే ఎలాగోలా వెళ్ళాలి కాబట్టి సో అలా వెళ్ళుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు. కనీసము నీ పంచులు విని ఒక 5 రోజులు ఉండానే పోతాడు. అవి విన్నాడు అనుకో, ఇవాళ సాయంత్రమే నిమజ్జనం చేసేలాగా అవుతుంది. వద్దు. హలో ఏమంటూ నిమజ్జనం అంట. హలో మీ అన్న మాట్లాడుతుండు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు, అర్థమైందా? అన్నా పాపారావు నేను నీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం అని నీ దగ్గర నుంచి వచ్చింది. వాడు చాలాసేపటి దాకా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదే కదా వెంట్రుకలిజం అంటే. వెంట్రుకలిజం అని చెప్పి వెంట్రుకలు పెట్టుకున్నాడు వాడు. అన్న చెప్పా రెడీ. సో మేడం నన్ను ఫస్ట్ టైము మా అభియన్న టీంలో ఫనీ అని ఉంటుంది. ఫనీ నన్ను పిలిపించాడు, అభియన్నకు పరిచయం. ఈ జర్నీ జరగడానికి ముఖ్య కారణం అభియన్న. నా లైఫ్ మొత్తంలో మర్చిపోలేంది. తర్వాత అభియాన్తో పాటు నేను, జీవను, రాము ఇలా స్టార్టింగ్లో ఉంటే, తర్వాత పవను, ఆ తర్వాత టేస్టీ తేజ ఇలా రావడం జరిగింది. ఇక కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. అట్లా ఒక 7 to 8 years వరకు నేను జబర్దస్త్ మల్లెమాలలో చేశాను. అక్కడే నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాతే నవీన్ అని గుర్తుపడుతున్నారు, గడ్డం నవీన్ అని గుర్తుపడుతున్నారు. తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు గారు గెటప్ వేసుకున్న తర్వాత ఇంకెక్కువ హైప్ వచ్చి ఇప్పుడు కూడా జూనియర్ రాఘవేంద్రరావు గారు అంటున్నారు. సో నా ఆ గెటప్ వల్లనే మేడం నేను చిరంజీవి గారు ముంగట చేయడం జరిగింది, అలాగే రాఘవేంద్రరావు గారు ముంగట చేయడం జరిగింది, అమెరికాకు కూడా పోవడం జరిగింది, కువైట్ పోయాను, దుబాయ్. ఇవన్నీ ఒక్క గెటప్ తర్వాత నాకు కొంచెం ప్లస్ అయింది మేడం. సో అప్పటి నుంచి బాగానే ఉంది, ఇప్పటిదాకా కూడా సాటిస్ఫై ఉంది. కానీ సినిమాల్లోనే సాటిస్ఫై లేవు, సరైన రోల్ రాక నేను ఇప్పుడు కూడా బాధపడుతుంటుంది. ఏదైనా మంచి విలన్ క్యారెక్టర్, ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్ వస్తే చేద్దామని చూస్తున్నాను. ఆ వినాయకుడు ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం ఏమైనా వస్తే హ్యాపీగా చేసి తప్పకుండా వస్తుంది. బీఆర్కే న్యూస్ స్టూడియోకి వచ్చారు వినాయక చవితి రోజున, వినాయకుడు ముందు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. స్వామి వింటున్నారు కదా, వచ్చే సంవత్సరం ఇక్కడ కూర్చున్నప్పుడు మంచి విలన్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ రావాలండి ఇక్కడ. తప్పకుండా. మీకు కూడా అర్థం కావట్లే, ఆల్రెడీ విలనే తెలియదు కానీ. సో నవీన్ గారు కొంచెం ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారండి, మీ లవ్ ట్రాక్ గురించి చెప్తారు అని. ఓహో, ఇప్పుడు లవ్ ట్రాక్ గురించి చెప్పాలంటే ఆ ట్రాక్స్ వేయాలి. మరీ ఎక్కువ ట్రాక్స్ వేయకండి, మనకు అంత రాఘవేంద్రరావు గారు లాగా మళ్ళీ డైరెక్షన్ తీసుకుంటారు, డైరెక్షన్ లోకి వెళ్ళిపోతారు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ ఏం లేదు మేడం, మా ఆవిడ కూడా సినిమాలోనే చేసేది. సినిమాలో చేసేటప్పుడు నేను సినిమాలో చేస్తున్నాను. అది కాదు, ఆ లవ్ స్టోరీ అది. నాయన ఏం చెప్తా, నేను పెళ్ళైన వాళ్ళతో లవ్ స్టోరీ చెప్తున్నాను. ఏం లేదు అట్లాంటి ఇంకే సరదాగా అంటుంటాడు అట్లా. సో మా ఆవిడని ఫస్ట్ నేను సినిమా షూటింగ్ లొకేషన్లో చూడడం జరిగింది. సో నాకు నచ్చింది. ఒక సంవత్సరం దాకా ఆమెను లవ్ చేసిన, సంవత్సరం తర్వాత చెప్పిన ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు, ఒప్పుకునేలా చేశాను. స్వీట్ అని చెప్తున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. సో దొంగ పెళ్ళి అయింది మాదైతే. ఫైనల్గా అయితే సాయిబాబు గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఆమె వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. ఆ తర్వాత
అట్లా కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాతనే సఖీ సినిమా వచ్చింది. చూస్తే ఏంది మాలాగా ఉంది స్టోరీ అనుకున్నాను నేను అప్పుడు. సో వన్ ఫైన్ డే మా బాబాయ్ ఈశ్వర్ అన్నకు చెప్పి మా నాయన నొప్పించి అందరం కలిసి మళ్ళీ నాది ఒక చిన్న రిసెప్షన్ చేసి పిలిపించి అలా హ్యాపీ ఎండింగ్ అయింది. ఇప్పటి వరకు కూడా బాగున్నాం. నేను మా పిల్లలు 2 అబ్బాయిలు, పవన్ దినేష్, అక్షయ్ కుమార్, బబిత, అందరూ హ్యాపీ ఇప్పుడు. సో జీవన్ గారు సూపర్. మీరు చెప్పండి అన్నా! అంటే జబర్దస్త్ ఏమైనా ముందు ఆయన అడగరా ప్లీజ్. సో పాపారావు గారు అన్నీ బాగున్నాయి కానీ ఒక టెస్ట్ చెప్పలే, ఏంటది తన్నులు తినడం మధ్యలో. అన్నం దీనికి విలన్స్ లేరే, నా చేతిలో బాగా తినాలి కదా, హీరో కదా. అది ఇది చేశాడు మధ్యలో, నడవలేదా? అలాంటి ఏం లేదు. అలాంటి ఏం లేదు అసలు. నన్ను చూస్తే జనాలందరికీ అంతే. మనం అంటే వాళ్ళు నిజంగా దడ. అంటే అదృష్టం అన్న, నువ్వు దొరకడం కూడా అదృష్టం తెలుసా. సార్ ఈ రోజుల్లో విలన్ లా ఉన్నారు కానీ ఆ రోజుల్లో హీరో లేదు. మంచి జుట్టు గిట్టు బాగున్నాయి. అందరు నా పేరు జుట్టు నవీన్ మేడం. ఓకే ఇప్పుడు గడ్డం నవీన్ కానీ అప్పుడు జుట్టు నవీన్. నిజంగా అన్న అప్పుడు రవితేజ గారి సినిమా ఏదో ఉండే కదా నువ్వు. నేను ఆది, ఈడియట్, చెన్నకేశ్వర రెడ్డి చాలా సినిమాలు చేశాను. ఈడియట్ సినిమాలో దాంట్లో అసలు మాకు చూపించేది కొన్ని బిట్స్, అరే ఈయన నువ్వా అని చెప్పేసి అన్నట్టుగా ఉండేది. అంత కొంచెం సన్నగా ఈయనే ఈ వీణ ఆ వీణేనా అని అనుకున్నాను. ఆ వీణ వాయించి మొత్తం ఓడిపోయాయి పైన. లేదన్న నీకు అదే ప్లేస్. నాకు ఇది ప్లేస్ నిజంగా గాడ్ ప్రామిస్. జీవన్ నేను చెప్పాను Yes. నా బట్టతలని నాకు బాగా కలిసి వచ్చింది. రాఘవేంద్రరావు గారి లాగా appearance. ఆ skit అదే కూడా కాదు చాలా మేడం, actually పాపులర్ గా అయింది. నా దగ్గర నా పాకెట్లో ఎప్పుడు 24 గంటలు నా విగ్ ఉండేది అప్పట్లో. ఇలా రాగానే ఒక సినిమా ఆఫీస్ పోతున్నట్టు బయట ఇట్లా టిక్ టిక్ పని పెట్టి లోపల పోతాడు, రిజెక్ట్ అంటుండే, అది తీసేసి బయటకు వచ్చేస్తుంది. కాదన్న ఈ రాఘవేంద్రరావు గారు ముందు చేసిన అన్నావు కదా, ఆ. ఏమన్నా ఇంకోసారి చేయకనడా? అమ్మా అంటే లేదు ఏం లేదు, లైక్ చేశాడు కానీ నాకే అనిపించింది మాటి చేస్తే కరెక్ట్గా ఉండదేమో అనుకోని లేదన్న కరెక్ట్ యాప్ట్ అయ్యావు తెలుసా నిజంగా. ఆ క్యారెక్టర్లో నువ్వు కరెక్ట్ యాప్ట్ అయ్యావు, కరెక్ట్ చేసావు నిజంగా. అది ఆ క్యారెక్టర్ యాక్చువల్ ఆ స్కిట్ వచ్చేసి మనకి సౌందర్య లహరి రిలేటెడ్ గా చేసినట్టున్నారు కదా. అవును. ఆ క్రెడిట్ గోస్ టు అవినాష్ కార్తిక్, వాళ్ళిద్దరు టీమ్ లీడర్స్ కి వాళ్ళు చేయించారు. నిజంగా థ్యాంక్ యూ అవినాష్ కార్తిక్, ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు వరకు కూడా ఇలా లైవ్ లో కూర్చునంటే ఇంచుమించు అదే ఉంటుంది. మళ్ళీ నాది కూడా జబర్దస్త్ ఫస్ట్ స్టార్ట్ అంటే అభియాన టీం నుంచే నేను స్టార్ట్. సో నన్ను కూడా జబర్దస్త్కు పరిచయం చేసింది ఫనీ అన్నే. యాక్చువల్లీ ఫస్ట్ నేను జానపద సింగర్గా నేను అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పేసి వచ్చా హైదరాబాద్కి అనుకోకుండా. సో మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తున్న టైంలో సో ఏదో ఒకటి చేసుకోవాలి, ఫస్ట్ ఒకటి చేసుకోవాలని చెప్పి ఒక ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యా. తర్వాత ఫనీ అన్న అక్కడ పరిచయం అయ్యి, అరే నువ్వు బాగా చేస్తున్నావురా, అభియాన్నకు పరిచయం చేస్తారా అని చెప్పి తీసుకొస్తే సో అదే చేస్తూ టీమ్ లీడర్ అయ్యే స్థాయి వరకు కూడా ఇంకా జబర్దస్త్ని వదలకుండా చేసాం. ఒకనొక టైంలో వాళ్ళ పేరొద్దు, జబర్దస్త్ అరే వాడు స్టేజ్ మీద వాడు అంతా బాగాలేదు వాడిని తీసేయండి అని చెప్పేసి అని అన్నారు డైరెక్ట్. ఏడ్చుకుంటూ దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా జబర్దస్త్లో ఉండి టీమ్ లీడర్ అయ్యే వరకు ఉన్నామంటే నిజంగా ఆ దేవుడు ఆశీర్వదించడం వల్ల నిజంగా. ఎందుకంటే చాలా హ్యాపీ, ఎన్నో కష్టాలు పడి వచ్చిన వాళ్ళం. అలాంటి వేదిక దొరకడం చాలా అరుదు, అసలు అలాంటి వేదిక దొరకడం అదృష్టం. సో అలాంటి వేదిక పైన మేము టీమ్ లీడర్ అయ్యి సో ఈరోజు నలుగురు గుర్తుపడుతున్నారంటే దానికి కారణం జబర్దస్త్. నిజంగా చాలా హ్యాపీ మేము అందులో చేయడం మా అదృష్టం. సో అన్న సో నీలాగానే గణేశుడు మనందరికి కూడా ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ వచ్చే గణేష్ వినాయక చవితి వరకు మనకు ఇంకో పెద్ద స్థాయిలో ఉండి మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కానీ మీరు మాత్రం అప్పుడు ఉండొద్దు మేడం. ఎందుకండి మీరు ఇంకా గొప్ప స్థానాలకు వెళ్ళాలి. అప్పుడు కూడా యాంకర్ ఉంటే కాదు కదా. ఏమంటారు కరెక్టేనా అన్నా? అంటే మీరు గొప్ప స్థాయికి ఆ స్థాయికి వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఇది మేడం లెక్క. నవీనన్నా లేదు తను బిస్కెట్ వేసాడు, బిస్కెట్ బిస్కెట్ ఏం కాదు నిజమే. ఇప్పుడు యాంకర్ గా ఉంది కదా, ఫ్యూచర్ లో హీరోయిన్ కావాలని చెప్తున్నారు అట్లా అనమాట. ఆ రేంజ్ ఎవరికి వారే ఏమన్నా తీరే, ఎవరికి దొరికింది వాళ్ళు హార్ట్ఫుల్ గా చెప్పాను. ఆమె ఇప్పుడు గొప్ప స్థానంలో ఉంది. అంటే గొప్ప స్థానం ఇక్కడే కూర్చుంటారు అందరు గొప్పలందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆమె గొప్ప స్థానంలో ఉన్నది. ఇక మేడం మన మల్లిక్ రాజ్ స్క్రీన్ నేమ్. మీరందరూ ఇంతసేపు మాట్లాడుతున్నారు కానీ మల్లిక్ రాజ్ గారు మీరు 7 to 4 మూవీలో హీరోగా చేశారు అని చెప్పి విన్నాను. దాని గురించి కొంచెం చెప్తారా? ఆ రోజు పొద్దున 7 గంటలకు వెళ్ళాడు, 4 గంటలకు 4 గంటలకు పెట్టుకు ప్యాకప్ అయ్యాడు. అదే 74. వాస్తవానికి సార్ చెప్పినట్టు 74 టైమింగ్ లో ఉంటుందండి మూవీ. క్రైమ్ రేట్ ఎక్కువ నైట్ టైంలో జరుగుతూ ఉంటుంది.
సో దానికి ఈవినింగ్ 7 to 4 ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఆఫీసర్ ర్యాంక్లో నేను చేశాను దాంట్లో. సో వాళ్ళు డే టైం మొత్తం ఎంక్వైరీ చేస్తారు, నైట్ టైంలో ఏదైతే జరుగుతుందో రాబరీ వాటికి సంబంధించి ఆ నేరాలను అదుపు చేయడానికి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వెళ్తూ ఉంటాం. అది చాలా బాగుంటుంది మూవీ. అయితే దానికంటే బిఫోర్ నేను ఏంటనేది మీకు కొంచెం ఒక 1 minute చెప్తానండి. నేను ఎంఏ థియేటర్ ఆధ్యాత్మికంలోకి పోతాడు అన్న. లేదండి లేదు. ఆధ్యాత్మికం నేను చెప్తా, నేను ఒకటి చెప్తా.